ప్రస్తుతం మార్క్ శంకర్ కు సంబంధించి ఒక ఆసక్తికర విషయం నెట్టింట వైరల్ గా మారింది. మార్క్ శంకర్ 2017 అక్టోబర్ 10వ తేదీన జన్మించాడు. మార్క్ శంకర్ జాతకాన్ని బట్టి అతను తండ్రిని మించిన తనయుడు అవుతాడని ప్రముఖ న్యూమరాలజిస్ట్ కిరణ్ నెహ్రూ పేర్కొన్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ కుమారుడి పూర్తి పేరు కొనిదెల మార్క్ శంకర్ పవనోవిచ్ కావడంతో న్యూమరాలజీ ప్రకారం అతని పేరులో 9/2 కాంబినేషన్ ఉందని, ఈ కాంబినేషన్ లో ఉన్న పేర్లు కలిగిన వాళ్ళు గొప్ప శక్తివంతులు అవుతారని పేర్కొన్నారు. ఇదే సమయంలో 2025 సంవత్సరంలో స్వల్ప ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. న్యూమరాలజీ ప్రకారం మార్క్ శంకర్ అనే పేరులో దయ, ధైర్యం ఉన్నాయని, అతని స్వభావం కూడా అలాగే ఉంటుందని పేర్కొన్నారు. జీవితంలో ఊహించని స్థాయికి, ప్రపంచం మొత్తం గుర్తించే స్థాయికి మార్క్ శంకర్ ఎదుగుతాడని చెబుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కుమారుడు పూర్తి పేరు మార్క్ శంకర్ పవనోవిచ్ అయినప్పటికీ మార్క్ శంకర్ పేరు ఎక్కువగా వాడకంలో ఉండటంతో న్యూమరాలజీ ప్రకారం 16 నెంబర్ వస్తుంది. అయితే దీని వల్ల ఒకసారి పైకి లేచి కింద పడే ప్రమాదం ఉంటుందని, ప్రస్తుతం బాలుడికి అగ్ని ప్రమాదం జరగడం వెనక కూడా ఇదే ఉందని తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగింది ఏప్రిల్ 8వ తేదీ. పవన్ కళ్యాణ్ కుమారుడి వయసు 8 సంవత్సరాలు. ఇక ఈ మొత్తం కలిపితే 16 కావడం న్యూమరాలజీ ప్రకారం ప్రమాదాన్ని సూచించిందని చెబుతున్నారు. అయితే మార్క్ శంకర్ పేరులో అదనంగా ఏని చేరిస్తే భవిష్యత్తులో అద్భుతాలు జరుగుతాయని, అతనికి ఎటువంటి ఇబ్బంది ఉండబోదని, జీవితంలో ఎటువంటి ఆటంకాలు రావని చెబుతున్నారు.